సో కొత్తిల్లు కట్టుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు తేరా తుచుకు ఒక ఆరతి పాడతారు. తేరా తుచుకో అర్పణ క్యాలాగే మేరా అంటే నీది నీకు సమర్పణ చేశాము, నాదేముంది అని. సో అది పాట వరకే పరిమితం చేశాం గాని ఎప్పుడైతే ఇల్లు భగవంతుడిది, ఆయన ఇంట్లో మనం ఉన్నామో, ఇంటికి యజమాని ఆయన అనుకున్నప్పుడు ఆ దోషాలు ఏవైతే ఉంటాయో తండ్రికి వెళ్తాయి, ఆ భగవంతుడికి వెళ్తాయి. కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం. మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ ఇచ్చానే గాని ప్రతిదీ ఆ రకంగా సమర్పణ భావనతో ఉన్నప్పుడు తండ్రి సర్వశక్తివంతుడు, ఇంకా ఆయన పైన ఎవ్వరు లేరు. ఆ సర్వశక్తివంతుడి రక్షణలో మనం ఉంటాం కాబట్టి జీవితం ఎంత సాఫీగా సాగుతుందో చూసుకోండి. ఈ రోజు ఇంత చిన్న పాయింట్ మిస్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే వాస్తు వల్లనే జరుగుతున్నాయి అని చెప్పి అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. భయపడిపోతున్నారు వాస్తు సరిగా లేదు కాబట్టి ఇలా ఉంది అని చెప్పి. పోనీ ఇంత చేస్తే వాస్తు సరిదిద్దాక ఏమైనా జీవితం మారిందా అంటే అది లేదు. ఎందుకు మారట్లేదు అని అంటే మెథడ్ రాంగ్. కాబట్టి వాస్తు అన్నది సైన్స్. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఫలానా పద్ధతుల ద్వారా కట్టినప్పుడు ఆ గాలి నీరు ఇవన్నీ వచ్చినప్పుడు ఆరోగ్యం ఉంటాయి. ఈ రోజు ఆరోగ్యం అనగానే అందరు తిండి మీద పడిపోతున్నారు. ఏం తినాలి ఏం తినొద్దు. సో మరి ఏం గాలి, మరి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామా, పూర్తిగా మన లంగ్ కెపాసిటీ స్ట్రాంగ్ గా ఉందా, గాలి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు, నీటి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు, సూర్యరశ్మి మీద ఫోకస్ పెట్టామా అంటే పెట్టలేదు, తిండి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మిగిలిన పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సో గాలి నీరు, ఆ తర్వాత సూర్యరశ్మి, ఆకాశతత్వం అంటే మన ఆలోచనలు. సో వీటి మీద కూడా ఫోకస్ పెడితే మనసు ఆరోగ్యం రెండు కరెక్ట్ గా ఉంటాయి. ఆ తర్వాత సమస్యలు ఇందాక చెప్పినట్టు వాస్తు అంటే ఇంటి కన్స్ట్రక్షన్ ఇవి ఏవైతుందో వాస్తు ద్వారా లేకపోతే సమస్యలు వస్తాయి కాదు, మనం చేసే కర్మల ద్వారా సమస్యలు వస్తాయి. ఇల్లు ఫలానా డైరెక్షన్ లో ఉన్నంత మాత్రాన సమస్యలు ఏమి రావు. సరిదిద్దుకోవాల్సిన విషయం ఇది. భగవద్గీత స్పష్టంగా చెప్తుంది మనం చేసుకున్న కర్మల ఆధారంగానే పర్యవసానము. ఇండ్ల ద్వారా కాదు, ఉంగరాల ద్వారా కాదు. అలాంటి వాటి మీద ఆధారపడ్డప్పుడు, ఇప్పుడు సపోజ్ ఉంగరాల మీద ఆధారపడ్డాం అనుకోండి, ఈ ఉంగరం వేసుకుంటే నాకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేస్తే ఆలోచన పనిచేస్తుంది, ఉంగరం కాదు. ఉంగరం ఆధారంగా తీసుకుని ఆలోచన అంటే మన సొంతగా మనం ఆలోచన చేయలేకపోతున్నాం కాబట్టి ఉంగరాన్ని ఆధారంగా తీసుకున్నాం. నిజంగా ఉంగరంలోనే గనక మహత్యం ఉంటే అందరికీ వేసేస్తే అందరి జీవితాలు సరిగా అయిపోతాయి.